ఎస్ దుర్గయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలుపరచడం లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి విషయం పైన దాదాపు ఒక 2-3 రోజుల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల కులగణనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క లెక్కలు కూడా తీసినప్పుడే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని జనాభా దామాష ప్రకారంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో చాలా విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఒక కులగణనే కాదు, రాష్ట్రంలో ఎన్నో బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగినప్పుడు 119లో దాదాపు 42% ఇస్తామని చెప్పారు. అక్కడ కూడా ప్రకటించలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీల యొక్క సామాజిక ప్రకారంగా పార్లమెంట్లో కూడా సీట్లు కేటాయించలేదు. తద్వారా ఎమ్మెల్సీ లోపల కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ లోపల కూడా బీసీలకు అవకాశం కల్పించినటువంటి సంఘటనలు లేవు. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిందో దాని ఏ ఒక్క దాని మీద కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిలబడలేదు. కానీ ఇప్పటికైనా బడ్జెట్లో కూడా దాదాపు బీసీలకు సమగ్రమైనటువంటి వాటా కల్పిస్తామని చెప్పారు. కానీ కేవలం నామమాత్రమైనటువంటి బడ్జెట్ కేటాయించడం. సంవత్సరానికి 20,000 కోట్లతోటి బీసీలకు సప్తానికి తీసుకొస్తామని చెప్పారు. 20,000 కోట్లు కాదు కదా, దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి. ఈరోజు గురుకుల పాఠశాలలు దాదాపు చూస్తే బీసీ విద్యార్థులు తిండికి లేనటువంటి పరిస్థితి, నాణ్యమైనటువంటి భోజనం లేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలు బీసీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయిస్తున్నాను ఇప్పటివరకు ₹1 కూడా కేటాయించలేదు. అంటే కేవలం కులగణనే కాదు, కామారెడ్డిలో దాదాపు 20 వరకు దాదాపు డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కటి ఈరోజు దాదాపు నామినేటెడ్ పోస్టులో చూస్తే ఈరోజు సగానికి అంటే దాదాపు 8% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఈరోజు రాష్ట్రంలో 60% పదవులు ఇచ్చి ఈరోజు 60% ఉన్నటువంటి బీసీలో కేవలం 6% కూడా పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం 4 సంవత్సరాలలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఈరోజు 35 సంవత్సరాలు కష్టపడితే కానీ మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో మెజార్టీ బీసీలను విస్మరిస్తే రాబోయే రోజులలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు జడ్పీటీసీల్లో కానీ ఎంపీటీసీల్లో కానీ అదేవిధంగా సర్పంచుల లోపల కానీ కేవలం బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించే ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఒక సమగ్రంగా కుల సర్వే చేసేసి ఆ కుల సర్వేలో భాగంగా అన్ని కులాలను కూడా సర్వే చేసినప్పుడే ఖచ్చితంగా బీసీలకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తమిళనాడు తరహాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. తమిళనాడు తరహాలో అంటే 60% చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎక్కడ పడుకుందో తెలియదు. నిన్న కేటీఆర్ గారు మొత్తము బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేసేసి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి 10 సంవత్సరాలు ఏం చేశారు? అసలు బీసీలకు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా? మీరు చెప్పినటువంటి బీసీ నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుందా? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా నేను సందర్భం అవుతున్నా, మీరు చెప్పేటటువంటి విషయాలను మీ ప్రభుత్వం కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటారా? ఒకవేళ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 6 మంత్రి పదవులు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? ఈరోజు బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వట్లేదు? ఈరోజు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? నామినేటెడ్ పోస్టులో బీసీలకు అవకాశం ఎందుకు లేదు? అందుకని ఇవన్నిటి మీద ఒక బీసీ లోపల ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రాలేకపోతారు. ఎందుకంటే ఉన్నటువంటి పదవులను ఎక్కడ కూడా జనాభా దామాష ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి
చేశారు కానీ ఎక్కడ కూడా వీటి విషయంలో మాట్లాడలేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కసారి స్పందించలేరు. ఇప్పుడు వచ్చి మహేష్ గౌడ్ గారు 2-3 రోజుల్లో చేస్తా అని చెప్తున్నారు. చేయకపోతే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీని చూసాము. 34% పంచాయతీ రిజర్వేషన్లు ఉంటే కేవలం 17% తగ్గించేసి ఈరోజు చింతమడకకు పరిమితం చేశాము రాష్ట్ర గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెప్పేసేసి కాలం గడుపుతామంటే పబ్బం గడుపుతామంటే మాత్రము గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే 6 మంత్రి పదవులు కేవలం ముఖ్యమంత్రితో పాటు 6 మంత్రి పదవులు కూడా మీ దగ్గర పెట్టుకొని ఇప్పటికి విద్యాశాఖ నిర్వీర్యం అయిపోయింది. ఎంతో విద్యాశాఖ నిర్వహించే ఒక మంత్రి లేకపోవడం వల్ల చాలా విద్యార్థులు చాలా సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఒక మున్సిపల్ శాఖ అన్ని శాఖలు కూడా మీ దగ్గర పెట్టుకొని హోమ్ మినిస్టర్తో పాటు మీ దగ్గర పెట్టుకొని అత్యధికమైనటువంటి ముఖ్యమంత్రి పదవి మీ దగ్గర ఉండగా కూడా 6 మంత్రి పదవులు ఇవ్వడం లోపల పంచడం లోపల మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? ఇప్పటివరకు ఎన్నో రివ్యూ మీటింగ్లు జరిపారు. దాదాపు ముఖ్యమంత్రి వారానికి 3 సార్లు రివ్యూ మీటింగ్ చేస్తారు. కానీ బీసీల మీద ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక్క మీటింగ్ కూడా జరపలేదు. అందుకనే ఈరోజు సన్నగిలుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటో చెప్పట్లేదు. మంత్రితో చెప్పి ఒక పక్క పొన్నం ప్రభాకర్ తోటి చెప్పిస్తూ ఉన్నాడు, మహేష్ కుమార్ తోటి చెప్పిస్తూ ఉన్నాడు, వివిధ సందర్భాలు చెప్పిస్తారు. కానీ ముఖ్యమంత్రి యొక్క విషయం ఏంటి, మీరు దీన్ని స్పష్టతగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నత విద్య కూడా అభ్యసించేటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 300 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ కూడా 3 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టారు. అంటే విద్యార్థులు కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి. బీసీ బడ్జెట్ అనేది నామమాత్రమైనటువంటి బడ్జెట్ అయిపోయింది. కేవలం బీసీల బడ్జెట్ కనీసం చాక్లెట్ కూడా కొనిపోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైనటువంటి కార్యక్రమాలు తిరుగుకొని బీసీలకు మేమున్నామన్నటువంటి ఆలోచన విధానాన్ని కల్పించాలి. వెంటనే ఐపీఎస్ అధికారులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ సమైక్య ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.